పేరు మురళి, మా ఊరు కాట్రినపాడు. ఎకరన్నర బీర పెట్టాను పామాయిల్లోనే అంతర పంట కింద. అలాగే దోస కూడా ఒక ఎకరన్నర పెట్టాను. దీన్ని ఎకరానికి 4 ట్రిప్పుల కాడికి పశువులు పేడతోలి కల్టివేటర్ సాలర్ వాలేసి తర్వాత రోటావేటర్ వేసి గింజలు పెట్టాను. రైతు వారి దగ్గర గింజలు తీసుకొచ్చి పెట్టాను. ఇప్పుడు అయితే తోట బాగుంది. ఇబ్బంది ఎకరానికి వచ్చి 1/2 కేజీ గింజలు పడుతున్నాయి అండి. ఎకరానికి వచ్చి 1/2 కేజీ గింజలు పడుతున్నాయి. దాన్ని మనం అద్దసీర అని అంటాము. కాకపోతే 1/2 కేజీ గింజలు పడుతున్నాయి ఎకరానికి వచ్చి. నేను 2 కేజీన్నర తీసుకొని పెట్టాను. 2 ఎకరాలు 3 దగ్గర 3 ఎకరాలు. 1 ఎకరన్నర ఏమో ఫస్ట్ పెట్టి ఒక 20 రోజులు అవుతుంది. 1 ఎకరన్నర లోపుగా ఉంటుంది. అది పెట్టి వాళ్ళకి 5 రోజులు అవుతుంది. అది మొలక వస్తుంది. ఇప్పుడే దోస కూడా చాలా బాగుంది. మా ఊర్లోనే రైతు దగ్గర తీసుకొని పెట్టాను. నాటు దోస అంటారు దీన్ని. గింజ పెట్టేటప్పుడు భూమి ఎలా రెడీ చేస్తారు? దీన్ని సాలేరు వాళ్ళు కల్టివేటర్ దున్ని తర్వాత రోటావేటర్ వేసి బోదులు తోలి డ్రిప్ లాగి పెట్టేస్తాం. దీన్ని బాగుంది. ఇది గింజ పెట్టిన తర్వాత కాపు కింద రోజులు వస్తుంది. కాపు వచ్చి 45 రోజులకు వస్తుంది. గింజ పెట్టాక 45 రోజుల నుంచి 50 రోజులకు కాపు వస్తుంది. కాపు కాలం ఎంతవరకు ఉంటుంది? దీని కాపు కాలం వచ్చి 1 నెల రోజులు ఉంటుంది. 1 నెల రోజులు పంటే 90 రోజులకి అంత అయిపోతుంది. ఇది 90 రోజులకి మనం ఏముండదు. ఇక 90 రోజులకి తోటకాలం కాలపరిమితం అయిపోద్ది. కాపు ఎలా ఉంటుంది? పెట్టుబడి ఎంత అవుతుంది? దీనికి పెట్టుబడి తక్కువే అవుద్ది. ఎకరానికి వచ్చి రైతు వారి దగ్గర 1/2 కేజీ వచ్చి 1800 తీసుకున్నాము. కాపు కూడా చాలా బాగుంటుంది. ఎలా ఉంటుంది మార్కెట్ మనం ఏం చెబుతాం, మార్కెట్ అదే 1800 2000 ఉండొచ్చు, ఇదే 500 ఉండొచ్చు, లేదంటే 200 ఉండొచ్చు. దీనికైతే 500 కాడుకుంటే ఒక ఎకరానికి వచ్చి 50 నుంచి 60 వేలు వస్తాయి పెట్టుబడి తక్కువ మీద. అది ఎంత పెట్టుబడి అవుతుంది? దీనికి సుమారు వచ్చి ఎకరానికి వచ్చి మనం దున్నే కానీ కూలీలు పెట్టుబడి కానీ అనగానే 15,000 20 వేలు లోపు అవుతుంది. అది అంత వాతావరణం బాగుంటే అంత వాతావరణం బాగుండి రేటు కనుక ఇక తగ్గకుండా ఉంటే మాత్రం 70-80 వేలు వస్తాయి ఎకరానికి. ఎంతకాలం పంట ఇది? 90 రోజుల పంట. కొత్తగా వేసే రైతుకి మీరు ఏం చెప్తారు? మీ ద్వారా కొత్తగా వేసే రైతులకైతే రైతు వారీగా తీసుకొని సీడు కాకుండా రైతు వారీగా తీసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. సీడ్ అనేసరికి ఇర్రు వస్తుంది కాబట్టి రైతు వారీగా తీసుకొని పెట్టుకొని ఇది బాగుంటుంది. దీనికి నీరు ఎంత అవసరం? దీనికి నీళ్ళు కూడా చాలా తక్కువగా అడుగుద్ది. నీళ్ళు కూడా నీళ్ళు లేకపోయినా కానీ 4-5 రోజులు ఈ గాడుపులకి 4-5 రోజులు పెట్టకపోయినా తట్టుకుంటుంది. తర్వాత మనం రోజుకో 2 గంటలు గంటన్నర ఆడినా సాలిడ్ డ్రిప్ మీద. వాతావరణం బట్టి దీనికి ఎలాంటి తెగుళ్ళు వస్తుంటాయి? దీనికి తెగుళ్ళు అంటే ఎర్రే బేరకు వచ్చే ఎర్రే దీనికి వస్తుంటుంది. ఇబ్బంది ఏం లేదు. దానికి మన సాపు కానీ హెయిర్కి సంబంధించి ఆ ఎరువుల కొట్లకి వెళ్ళి చెబితే వాళ్ళే వేస్తారు. దాన్ని బట్టి మనం కొడతాం. మార్కెటింగ్ ఎలా చేస్తారు? ఈ హనుమాన్ జంక్షన్ తీసుకెళ్తాం. ఇక్కడ నుంచి మార్కెట్కి తీసుకెళ్తాం. హనుమాన్ జంక్షన్ మార్కెట్కి. వాతావరణం అంతా బాగుంటే ఎకరానికి 70-80 వేలు వస్తాయి. వాతావరణం బాగుండి అంతా బాగుంటే రేటు ఇక తక్కువ ఉంటే 70-80 వేలు వస్తాయి. పెట్టుబడి మాత్రం 15,000 నుంచి 20 వేలు అవుతుంది. ఎంతకాలం పంట ఇది? 90 రోజుల పంట. 90 రోజులకి అంత అయిపోద్ది. ఇది ప్యాకెట్లు పడుతున్నాయి. ఎకరానికి వచ్చి 15 ప్యాకెట్లు పడుతున్నాయి. ప్యాకెట్ వచ్చి 350 గింజలు ఉంటాయి. దీనికి ఎకరానికి మనం కొద్దిగా ఒత్తి పెట్టుకుంటే ఏదన్నా అక్కడన్నా ఎర్రి మొక్క వచ్చినప్పుడు కనపడినప్పుడు దాన్ని పీకేసేసుకుంటే దానికి మనకి రేపొద్దున పలసగా వండుకోకుండా కాయ కూడా ఒత్తిగా ఉండి బాగుంటుంది. మొక్క ఎంత పెడతారు? గింజలు ఎట్లా పెడతారు? మొక్క వచ్చి భూమి రెడీ చేస్తారు. గింజ పెట్టేటప్పుడు భూమిని ఇది సాలేరు వాళ్ళు కల్టివేటర్ వేసి తర్వాత రోటావేటర్ వేసి నాగటితో బోదులు తోలి 3 గజాలకి 3 మీటర్లకే ఒక సాల్లా తోలాలి. తోలి డ్రిప్ పెట్టి దాన్ని మనం గింజలో జాయింట్కి ఒక గింజ పెట్టుకోవాలి. దీన్ని పెట్టుకుంటే రేపు ఏదన్నా ఎక్కడన్నా మొక్క ఏదైనా ప్రాబ్లంగా ఉన్నా కానీ అది దాన్ని పీకేసినా కానీ ఉన్న మొక్క బాగుంటుంది. ఇక చూస్తున్నారుగా ఇదే రకంగా ఉన్నది అనేది. అందులో చాలా బాగుంటుంది. పెట్టుకుంటే రైతుకి మాత్రం అనుకూలంగా బాగుంది. మార్కెట్లో ఇవాళ కేజీ 30 రూపాయలు. హనుమాన్ జంక్షన్ తీసుకెళ్తాం. కేజీ 30 రూపాయలు ఉంది. చాలా బాగుంది. గింజ పెట్టిన తర్వాత ఏమన్నా బలాలు ఎలాంటి బలాలు డ్రిప్కి ఎక్కించుకునే 319 లేదా సిఆర్ 0050 ఇట్లాంటి ఎక్కించుకుంటే దానికి మనం ఇవాళ వేసే ముందు కట్టల కన్నా వేసుకుంటేనే బాగుంటుంది. ముందు కట్టలు కనుక వాడితే మాత్రం ఇది అతి మెత్తదనం వచ్చేసి ఎర్ర వచ్చే లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే పందిరి ఎక్కించే వరకు కూడా ముందు అనేది వేయకుండా జాగ్రత్త పెంచుకొని పందిరి వేసుకున్న తర్వాత అప్పుడు ఈ డ్రిప్కి ఎక్కించే 319 సిఆర్ 0050 ఇట్లాంటివి ఎక్కించుకుంటే బాగుంటుంది.
ఎలాంటి తెగుళ్ళు వస్తాయి ఇట్లకి? దీనికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎర్రి అనేది దాన్నే మనం కంట్రోల్లో పెట్టుకుంటే బీర తోటకు వచ్చిన ఇబ్బంది లేదు. అదే మెయిన్ మేజర్ ప్రాబ్లం. దాన్ని మనం ఆ ఫోటో తీసుకొని ఈ మందుకు సంబంధించిన దానికి వెళ్ళి ఇది ఫోటో తీసుకొని ఆ ఎరువుల కొట్టు కాడికి వెళ్తే వాళ్ళు దానికి సంబంధించి ముందేస్తారు, తీసుకొచ్చి మనం కొడితే సరిపోద్ది. ఇదేంటి ఈ రకంగా ఉంది ఆకు? ఇది దీనికి మనం కొట్టింది ముందు. దీనికి సాఫును తర్వాత ఎర్రికి సంబంధించిన ముందు ఇంకోటి ఇచ్చారన్న, అది ఐడియా రావట్లేదు. అది కొట్టుకుంటే తగ్గిపోతుంది. ఎంతకాలం వరకు ఉంటుంది పంట ఇది? ఇది పంట ఇది? ఇది 110 రోజులకి అయిపోతుంది. అసలు ఏముండదు, అయిపోద్ది. మనకి 45 రోజుల నుంచి 50 రోజులు కోసుకొస్తుంది. తర్వాత ఒక నెల 2 నెలలు తోట బాగుంటే 2 నెలలు కాస్తుంది. అది రోజు రోజు కోతే రోజు రోజు కోసమే. దీనికి వచ్చి 80,000 అయింది ఇప్పుడు ఖర్చు. ఈ పందిరి కానీ ఈ గింజలకే కానీ పెట్టుబడి కానీ 80,000 రూపాయలు మనం ఇప్పుడు దీనికి పెట్టుబడి పెట్టాం. అది ఎంతకాలం ఉంటాయి? ఎన్నాళ్ళ పంట ఇది? ఇది 3 నెలల పంట. 3 నెలల పంట. ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎకరానికి వచ్చి 80,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది 80,000 రూపాయలు దీనికి మనకు ఖర్చు అవుతుంది. ఈ పందిరి కానీ ఈ వైరు కొనటం కానీ ఏదన్నా కానీ 80,000 రూపాయలు అవుతుంది. అది ఎంత ఆదాయం వస్తుంది మరి? అంతా దీనికి అన్నీ బాగుంటే మాత్రం 2 లక్షల రూపాయలు వచ్చేస్తుంది. 2 లక్షల రూపాయలు మనకి రేటు అనుకూలంగా ఉండి రేటు వాళ్ళ ప్రాబ్లం లేకుండా ఉంటే 2 లక్షల రూపాయలు వస్తాయి మనకు ఆదాయం. నీరు ఎలా కావాలి దీనికి? నీరు కూడా ఓకే అడగదు. రోజు మొత్తం మీద ఒక 2 గంటలు బెటర్ వచ్చినా కానీ 2 గంటలు కనుక మోటార్ వదులుకుంటే సరిపోతుంది. డ్రిప్ కాబట్టి నీళ్ళు ఓకే, మనం నీళ్లు పెట్టాల్సినంత అవసరం కూడా లేదు. ఏదన్నా ఈ వర్షాకాలం ఇప్పుడు ఈ వానలు లేని మీద మనకు రోజుకు 2 గంటలు అయితే సరిపోతుంది. వాతావరణం ఇది వర్షాలు ఏమన్నా దాని ప్రభావం ఏమన్నా? వర్షాలు కనుక లేకపోతే మాత్రం బీర తోట లైన్లో ఉండదు, దెబ్బ అయిపోద్ది. వర్షాలు పడితేనే దీనికి అనుకూలంగా బాగుంటుంది. కాపుకి వచ్చినప్పుడు ఎలాంటి మందులు వేస్తారు? ఇదే సిఆర్నోను 319 0050 ఇట్లాంటి డ్రిప్కి ఎక్కించుకునే బలం మందులు అయ్యే వేసేది దీనికి ఎక్కువ. అదే పై మందులు అంటారు మెత మందులు, కోరబాను, సాఫు, M45 పొడి, ఈ మన ఏక సంబంధించి మలాతియను, పెండాలు ఇట్లాంటివి కొట్టుకుంటే మనకు సరిపోద్ది. ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది సుమారు? బాగుంటే ఆదాయం ఎలా వస్తుంది? ఎకరానికి వచ్చి ఖర్చు అయితే 80,000 అవుతుంది దీనికి పెట్టుబడి. దీనికి అవకాశం కనుక కుదిరి రేటు 30 రూపాయలు 10 రూపాయలు కనుక మార్కెట్లో కేజీ ఉంటే 2 లక్షల రూపాయల అమౌంట్ వస్తుంది. 2 లక్షల రూపాయలు. రైతులకు ఏం చెప్తారు మీరు మా ద్వారా చెప్పాలంటే? నేను కొత్తగా వేసే రైతులకు చెప్పాలంటే ఈ మన డ్రిప్ పెట్టుబడి పెట్టుకుని పందిరి వేసుకుంటే ఈస్ట్ వెస్ట్ అని ఈ ఇత్తనం పెట్టుకుంటేనే దీనికి బాగుంటుంది. వేరే ఇత్తనం ఏదైనా కానీ కొద్దిగా, ఎందుకంటే మార్కెట్లో నడిచే ఇత్తనం ఇది కాబట్టి. దీని పేరు నేవీ అంటారు. దీన్ని సీడ్ కంపెనీ పేరు నేవీ. తెలుగులో అయితే దీన్ని అనేది ఈస్ట్ వెస్ట్ అంటారు. అది ఆదాయం ఎలా ఉంటుంది? ఆదాయం బాగుంటుంది. ఆదాయం 2 లక్షల రూపాయల ఆదాయం తీయచ్చు దీని మీద 3 నెలల్లో. మీరు కాసినటువంటి కాయల మార్కెటింగ్ ఎలా ఎక్కడ తీసుకెళ్తారు? ఎక్కడ? హనుమాన్ జంక్షన్ మార్కెట్కి తీసుకెళ్తాం. హనుమాన్ జంక్షన్ మార్కెట్కి తీసుకెళ్తే అక్కడ మనకు తెలియని రేటు మార్కెట్ రేటు కాబట్టి వాళ్ళు ఆ రోజుల రేటుని బట్టి మనకు రేటు ఫిక్స్ చేస్తారు. కోత ఎన్ని రోజులకు వస్తుంది? ఇది కోత 45 రోజులు కోతకు వస్తుంది. మైలు కోత కోత స్టార్ట్ అయిన కానీ రోజు కోతే. రోజు కూడా కాయలు కోయాల్సిందే. ఇంకా ఏం వ్యవసాయం చేస్తారు మీ ఏడాది దోసలు పెట్టా 2 ఎకరాలు, పందిరి సొర పెట్టా, బీర పెట్టా. ఇది ఎలా ఉంది సీజన్? బాగుంది కానీ సొరలకు రేట్ లేదు. అది కేజీ పందిరి సొర అని 20 రూపాయి ఉంది. కొయ్యటం ఆపేసాం, మార్కెట్ లేదు. ఖర్చులు కూడా రావట్లా. దానికి 50,000 అయింది ఖర్చు. దోస పెట్టి 2 ఎకరాలు, 1 ఎకరం పెట్టి ఒక 20 రోజులు అవుతుంది. ఒక ఎకరన్నర ఏమో పెట్టి ఒక 4-5 రోజులు అవుతుంది. సరే దీనికి కలపైన దానికని రేటు కలుస్తుందని పెట్టాము. మరి ఏం జరుగుతుందని తర్వాత సంగతి.